నిజానికి ఎంత గోసొచ్చాయి కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలకు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలకు కానీ నేను ఒకటి చెప్తున్నా, కాంగ్రెస్ కార్యకర్తలు చాలా గొప్పోళ్ళు. ఎంత గొప్పోళ్ళు అంటే ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని వాళ్ళ సొంత ఖర్చులు పెట్టి మరి పార్టీని ముందు తీసుకొచ్చారు. ప్రజలు మార్పు కోరారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆ కాంగ్రెస్ పార్టీకే ప్రాణం పోశారు. ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు భవిష్యత్తు లేకుండా పోయింది. అందులోనూ ఈ ఎమ్మెల్యేలు, మన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఆయన గారు అక్కడ కార్యకర్తలు ఆయన్ని ఉరికిచ్చారు. అక్కడ కొద్దిసేపు నిలబడి ఉంటే మందుల సామెల్ని బరాబరు కొట్టు. ఎట్లా కొట్టంటే ఇక విజువల్ ఒకసారి చూపించుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఒకసారి చూడండి. ఇక కొట్టేటట్టే ఉన్నారు భయంతో. ఇక చూడు, ఇక్కడ మెయిన్ కార్యకర్త ఏమంటున్నాడంటే, మీకోసం మా ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధపడ్డాం, కంటి నిండా నిద్ర లేకుండా పనిచేసినాం, ఆహార నిశలు పనిచేసినాం, పార్టీ అధికారం రావాలని పనిచేసినాం. ఈరోజు మాకు ఏం పనులు జరగట్లేదు, మాకు మేలు చేసే ప్రయత్నాలు చేస్తలేరు, మాకు మినిమం రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అనుకుంటూ మందుల సామెల పైన తిరగబడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు. మొన్నటిదాకా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి మీదనే కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడుతున్నారు అనుకున్నాం. కానీ ఇప్పుడు మందుల సామెల కార్యకర్తలు కూడా తిరగబడ్డారు. సొంత కార్యకర్తలు, ఆషామాషి కార్యకర్తలు కాదు, సొంత కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన పైన తిరగబడ్డారు. ఏం హాలత్ అయిపోయింది కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితి. వీళ్ళు నియోజకవర్గ ప్రజలకి న్యాయం చేయట్లేదు. సరే, ప్రజలకు న్యాయం చేసే సత్తా లేకపోయినా, దమ్ము లేకపోయినా మీరు గెలిపించిన కాంగ్రెస్ కార్యకర్తలకైనా న్యాయం చేయాలి కదా. న్యాయం కూడా లేదు. దాంతో మందుల సామెలు కానీ ఉరికిచ్చిర్రు. కొద్దిసేపు ఉంటే కొట్టు. ఆడ మీరు విజువల్ చూశారు కదా, కొద్దిసేపు ఆడ మందుల సామెలు ఉండుంటే ఆ కార్యకర్త కొట్టేటోడే ఆయనని. ఎక్కడ నా మీద దెబ్బ పడుతుందనే భయంతో మందుల సామెలు కారెక్కి అక్కడి నుంచి జంప్ అయినాడా జంప్ అయిండు. ఇది నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీని కూల్చాలి అంటే ప్రజలు అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీని కూల్చాలి అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలే చాలు. ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరగట్లా. ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు ఆహార నిశలు కష్టపడి పార్టీని వెలుగులోకి తీసుకొస్తే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఈ కాంగ్రెస్ కార్యకర్తని అంధాకారంలో తోషిస్తూ ఉన్నారు. ఈ రోజులు ఎవ్వరు కూడా స్పెషల్గా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి, కాంగ్రెస్ ఎమ్మెల్యేని టార్గెట్ చేసి ఓడించాలి, దించాలి అనేది ఏం లేదు. ఇక్కడ వాళ్ళ కార్యకర్తలు వాళ్ళని దించేస్తారు. మీరు రాబోయే రోజుల్లో గొప్ప మార్పు చూస్తారు. ఇక్కడ ఎమ్మెల్యేల దగ్గర జరుగుతుందని మీరు అనుకుంటారు కావచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క నియోజకవర్గంలో పోలీసులతోటి పహారాలు కాపించుకుంటూ ఆడ తిరుగుతున్నారు తప్ప ఒక్కసారి పోలీసులు లేకుండా జస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లా విజిట్ అయితే నా సొంత ఊరికి, నా జన్మభూమిని ఒక్కసారి సందర్శించుకునే ప్రయత్నం చేస్తాను. అక్కడికి వెళ్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మామూలు ధర్మరు. ఆయన రైట్ హ్యాండ్ మన దోస్తు, రేవంత్ రెడ్డి గారి యొక్క రైట్ హ్యాండ్ మన దోస్తు. మన మీడియా ఛానల్లోనే మాట్లాడాడు, ఈ రేవంత్ రెడ్డి వల్ల మా భూములు మొత్తం ఆగమవుతున్నాయి, ఇలాంటోడు అని మాకు తెలిసి ఉంటే ఆ రోజు అయినని ఎక్కడ పెట్టేటోళ్ళమో ఆడ పెట్టేటోళ్ళం అనుకుంటూ చెప్పిన తీరు మిత్రులారా. నిజానికి ఇంత ఘోరంగా ఉంది పరిస్థితి. కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఎక్కడ పడితే అక్కడ తిరగబడతా ఉన్నారు. ఏ ఎమ్మెల్యే అయినా సరే, ఎంత గొప్ప నాయకుడైనా సరే, ఎంత గొప్ప విజనరీ చదువుకున్న నాయకుడైనా సరే, తిరగబడే లక్ష్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు నిజంగా న్యాయం జరగట్లేదు. ఈ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి న్యాయం జరగట్లేదు. ఇక ప్రజలకేం న్యాయం జరుగుతుంది? మందుల సామెలు జర్రు ఉంటే దెబ్బపడు. నాకు గదే అప్పడుస్తుంది, లోపల నవ్వొస్తుంది, కానీ నవ్వొద్దని ఆపుకుంటున్నా.